కరుణించావా? ఈ బొమ్మ నాకే దొరికేలా చేసావు దేవుడా. అందుకే ఈ బాక్స్ కనిపించేలా చేసావు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. ఇందులో ఏమీ లేదు. అయినా సరే నేను పట్టు వదలకుండా మిగతా బాక్సెస్ ఎక్కడున్నాయో కనిపెడతాను. ఆ బొమ్మని నేనే దొరికించుకుంటాను. బావ దగ్గర నేనే ప్రైజ్ కొట్టేస్తాను. హాయ్, బాక్స్ దొరికింది. అంటే ఇందులోనే బొమ్మ ఉండాలి. దేవుడా దేవుడా, ఇందులో బొమ్మే ఉండాలి. మా బావిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ని నేను తీసుకొని నీకు గిఫ్ట్ గా ఒక టెంకాయ కొడతాను. ఓకేనా? నాన్న నాన్న అటు చూడు, లక్కీ బాక్స్ వైపు వెళ్తుంది. బుడ్డది ఈ రోజు కరెంట్ షాక్ కొట్టి చస్తుందిరా. ఎన్నాళ్ళకి మన ప్లాన్ వర్కౌట్ అవుతుందిరా. కళ్ళ ముందే ఈ బుడ్డది చస్తుంటే యమానందంగా ఉందిరా బుల్లబ్బాయి. లక్కీ, ఏమండి ఏమండి? లక్కీ 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 ఏ ముట్టుకోకు. లక్కీ వీళ్ళేంట్రా అపశకునులా తయారయ్యారు. లక్కీ లక్కీ ఏమైంది? లక్కీ 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 ఓ రే, ఇప్పుడు చస్తుందా బ్రతుకుతుందారా? నాన్న, దాన్ని చిన్న ప్రాణం. మనం పెట్టింది పెద్ద షాకు. ఖచ్చితంగా చస్తుంది. అది చావాలి. అది చావలేదనుకో మనం చచ్చిపోతానన్నా. లక్కీ రఘు లక్కీ రఘు లక్కీకి ఏమైందిరా? ఏం లేదు నాన్నమ్మ, నువ్వేం కంగారు పడకు. చిన్న కరెంట్ షాక్ తగిలింది. అయ్యో, కరెంట్ షాక్. అయ్యో లక్కీ 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 పద్మావతి, కొన్ని నీళ్లు తీసుకురా. వెళ్ళు. అలాగే లక్కీ 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 అమ్మా లక్కీ, ఏమా లక్కీ? లక్కీ 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 అమ్మా లక్కీ లక్కీ అమ్మా లక్కీ లక్కీ లేమా లే. లక్కీ ఇప్పుడు ఎలా ఉంది? నాకు బానే ఉందామమ్మా. అసలు ఏమైంది నీకు? ఏమో అమ్మమ్మ, నేను అక్కడ బాక్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ బాక్స్ లో బొమ్మ ఉందేమో అని అందులో చేయి పెట్టాను. అంతే, ఒక్కసారిగా షాక్ తగిలింది. మీరు అక్కడ పెట్టిన బాక్స్ లో పాము ఉందండి. గిఫ్ట్ అని తీస్తే అందులో పాము ఉందండి. భయంతో పక్కకు విసిరేశాను. చూద్దాం పదా. ఆటలాడితే ఇలానే ఉంటుంది. పాపం లక్కీ ప్రాణాల మీదకి వచ్చింది. అక్కడ బాక్సులు పెట్టేటప్పుడు చూసుకుని పెట్టే పని లేదు. కరెంట్ షాక్ అంటే మామూలు విషయమా? లక్కీ కరెంట్ షాక్ తగిలిందని నీకెలా తెలుసు బాబాయ్? నువ్వు ఇప్పుడేగా వచ్చావు. ఇదంతా చూస్తుంటే అర్థం కావటం లేదా? ఇంకా నయం, లక్కీకి ఏమీ కాలేదు. ఆడినాట్లు చాలు, ఇంక వెళ్ళిపోదాం రఘు. అవును, నందిని ఏది? ఆ పిచ్చిది ఇంకా బాక్సుల కోసం వెతుకుతోందేమో అత్తయ్య. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. వెళ్ళు. బుల్లెబాయ్, మనం కూడా చూద్దాం పదా. నేను మీ పేరు మీద రాయబోయే ఆస్తి 25 ఎకరాలు
నేనున్నంతకాలం మీ చేతికి రాదు. మీరు కౌలుదారుల కిందనే సమానం. నా తదనంతరమే ఆస్తి మీ చేతికి దక్కుతుంది. మీ తాత చెడిపోవడం నా కళ్ళతో చూసిన నేను ఇప్పుడు మీరు కూడా నేనిచ్చిన ఆస్తిని అమ్ముకొని నాశనం అవుతారు అంటే చూసి నేను బాధపడలేను. నా తర్వాత అది ఉంచుకుంటారో అమ్ముకుంటారో అది మీ ఇష్టం. కానీ నేనున్నంతకాలం మాత్రం అది అమ్మే హక్కు మీకు లేదు. లాయర్ గారు, విషయం అర్థమైంది కదా? ఈ ప్రకారంగా ఆస్తి పంపకాలకి అన్నీ సిద్ధం చేయండి. అలాగేనమ్మా, ఉంటాను. ఏంటండి ఇది? ఈవిడ ఆస్తి పంపకాలంటుంది. ఆవిడ ఇష్ట ప్రకారమే జరగను బాను. వెంకటరత్నం బుల్లబ్బాయిల మొహం చూసావా? 25 ఎకరాలు రాసిస్తాం అనగానే ఒక వెలిగి ఇప్పుడు కాదు అనగానే ఎలా మాడిపోయాయో. అవునండి, ఇప్పుడు ఆ వెంకటరత్నం వాళ్ళు పార్వతమ్మ గారి ప్రాణాలకి హాని తలపెట్టరు కదా. చెప్పలేం బాను. నానమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆవిడకేం జరగనివ్వకూడదు. ఏంటన్న ఈ ముసల్ది ఆస్తి ఇచ్చినట్లే ఇచ్చి అమ్ముకోవడానికి వీల్లేదని తిరకాసు పెట్టింది. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుంది. దీనికి మాత్రం తెలివి పెరుగుతుందిరా. ఇప్పుడు మనం ఏం చేయలేమా నాన్న? ఎందుకు చేయలేంరా? అది తెలివిగా ప్లాన్ చేస్తే మనం అతి తెలివిగా ప్లాన్ చేసి దాని ప్రాణాలు తీస్తాం. ఏంటో నాన్న, మొన్నేవో ఇంటిల్లో పాది అందరినీ చంపేద్దామని వంటల్లో విషయం కలిపావు. నిన్నేమో పిల్లల్ని మాత్రమే చంపుదామని పార్కులో ప్లాన్ చేశావు. ఇవాళేమో ఆ ముసల్దాన్ని లేపేద్దాం అంటున్నావు. కానీ ఏమి జరిగి చావట్లా. జరుగుతాయిరా. మంచి జరగటానికి టైం పట్టొచ్చేమో కానీ చెడు జరగటానికి అంత టైం పట్టదు. మన అవసరమే ముసల్దాన్ని ఆయుష్ తగ్గిస్తుంది. మన అవసరమే దాని ప్రాణం తీస్తుంది. ఆ ముసల్దాని చావు అదే కోరుకుంటుంది. దాని తదనంతరమే ఆస్తి మనం అమ్ముకోవటానికి అర్హులమని చెప్పింది కదా. అలాగే కానిద్దాం. దాన్ని లేపేద్దాం. అమ్మమ్మా, మా ముగ్గురికి గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి స్వాగతం పలకండి. ఎందుకురా బాబీ? వచ్చేదారిలో చెరువు కట్టుపైన దిష్టి తీసి పడేసిన కొబ్బరికాయలు నిమ్మకాయలు తినొచ్చారా ఏంటి? అత్తయ్య, మేము విజయ గర్వంతో ఇంటికొచ్చిన వీరులం. మమ్మల్ని అవమానించడం పద్ధతి కాదు. ఒరే బాబీ, దాంతో పాటు చేరి నువ్వు సీరియల్ చూసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? అమ్మమ్మ, సీరియల్ని నువ్వు అంత ఈజీగా తీసి పారేయకు. కృష్ణ తులసి సీరియల్లో శ్యామాని చూసి అదే పట్టుదలతో ప్రయత్నించి నేను ఈ రోజు ఇంత ఎత్తుకెదిగాను. లక్కీ, తలకి గుమ్మం తగులుతుందేమో, కాస్త తగ్గు. టీచర్, మీ వెటకారం ఆపండి. ఈ రోజు మేమేం సాధించామో తెలిస్తే మా అమ్మమ్మ ఎగిరి గంతేస్తుంది తెలుసా? గంతేసే ఓపిక నాకు లేదులే తల్లి. లోపలికొచ్చి విషయం ఏంటో చెప్పండి. పద పద. ఏంటే ఇవి? మేమంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యామమ్మా.
నాకేం మీ సహాయం అవసరం లేదు. పడిపోయినప్పుడు ఎలా లేవాలో నాకు తెలుసు. జాగ్రత్త అమ్మా, చూసుకుని నడవాలి కదా లక్కీ. మీరు మాకు పాఠాలు మాత్రమే నేర్పడానికి వచ్చారు, నడక కాదు. ఎలా నడవాలో మాకు తెలుసు. కింద పడ్డా గాని నీ మాటలకేం తక్కువ లేదు. దెబ్బలేమైనా తగిలాయా? తగిలాయి. అయ్యో, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మాంతాయి. అయితే నీకు తగిలిన దెబ్బలు ఇప్పట్లో మానవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు ఇంట్లోనే పాతుకుపోతారా? మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరా? నానా, అవి నీకు, ఇవి నాకు. ఒరే సచ్చు సన్నాసి, ఇది టీచర్ తీసింది కదా, మనం తీసుకెళ్తే డౌట్ వస్తుంది. ఇక్కడ పెట్టేసాయి. సంచిదేవో నేను ఈ ఇంట్లోకి వచ్చిన పని పూర్తయ్యాకి ఈ ఇంటి నుంచి నా కాలు బయటపడేది. మిమ్మల్ని ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్ లక్కీ. నువ్వు వెళ్ళా పనిలో ఉండు. కానీ చూసినాడు, ఇప్పుడు పడితే దెబ్బలు పెద్దగా ఏం తగలేదు, కానీ ఈసారి పడితే ముక్కు పగిలి ఎర్రగా దొండ పండులా అవుతుంది. అమ్మమ్మ గారు, నీ చేత్తోనే ఇవ్వమ్మా. సుజాత తీసుకో. వెళ్ళొస్తాను పార్వతమ్మ గారు. అయ్యో, అదేంటి సుజాత, లెక్క చూసుకో. సరిగ్గానే ఉంటాయిలేండి, వెళ్ళొస్తాను. నాన్న రఘు, ఏంటమ్మా? నువ్వు బజార్కెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురావాలి నాన్న. అదేంటత్తయ్య గారు, ఇంట్లో కావలసిన సరుకులన్నీ నిన్నేగా రంగయ్యతో తెప్పించాం. అవి కాదు పద్మావతి, నూతన సంవత్సర సంబరాలకు కావలసిన సామాన్లు. ఎన్నడూ లేంది కొత్తగా ఇదేంటత్తయ్య గారు? ఇన్ని సంవత్సరాలు ప్రతి కొత్త సంవత్సరం పూట పిల్లలేదైనా సంబరాలు జరుపుకుందామని అడిగితే నువ్వు లేవన్న బాధతో ఏదో ఒక వంక చెప్తూ దాటేస్తూ వచ్చాన్రా. కానీ ఈసారి నువ్వున్నావు. ఇప్పుడు కూడా సంబరాలు జరుపుకోకపోతే ఎలా? నువ్వు వెళ్ళి సామాన్లు పట్టుకురా నాన్న. అలాగే నానమ్మా. నాన్నా, ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ దాచిపెడదాం? ఒరేయ్, ఈ డబ్బు ఎవరికి కనపడిన చోట దాచిపెట్టాలి. ఇంకాసేపట్లో ఇంట్లో దొంగతనం జరిగిందని, ఈ డబ్బు టీచరే తీసిందని మనమే పుకారు పుట్టించాలి. అప్పుడు తల ఓ దిక్కు తిరిగి ఈ డబ్బు ఎవరికో ఒకరికి దొరికిందనుకో, మన కష్టం అంతా వృధా అవుతుంది. నిజమే నాన్నా, కానీ ఎక్కడ దాచిపెడదాం? ఎవరు కనిపెట్టిన ప్లేస్ ఎక్కడుంటుంది? ఎవరికి కనిపించకూడదంటే గొయ్యి తీసి దాచిపెట్టాలి మనం. అరే బుల్లబ్బాయ్, భలే ఐడియా ఇచ్చావరా. ఏం ఐడియా నాన్నా? అన్నావు కదరా గొయ్యి తీసి దాచిపెట్టాలని. అంటే ఏంటి నాన్నా, ఇప్పుడు ఈ డబ్బుని గొయ్యి తీసి దాచిపెడతావా ఏంటి? అవునరా, అంతకు మించిన మంచి చోటు ఎక్కడ దొరకదు. నువ్వు వెళ్ళి పరుగు పారపట్రా. అలాగే నాన్నా. త్వరగా తిన్నానా, నీ గోతులు తవ్వడం కూడా రావట్లేదు. ఒరేయ్, గోతులు తవ్వడంలో నన్ను మించినోడు లేడు. బాబీ, నందిని ఎక్కడున్నారు? రండి, ట్యూషన్ కి టైం ఉందని చెప్తున్నాను కదా.
టీచర్ అమ్మా? ట్యూషన్ చెప్దామని అప్పటి నుంచి పిల్లల్ని పిలుస్తున్నాను, పలకరే. వాళ్ళొక్క చోట ఉంటారా? ఇక్కడే ఎక్కడో ఆడుతూ ఉంటారు. ఉండండి టీచర్, నేను వెళ్ళి చూసొస్తాను. లక్కీ, మనము ఇక్కడ బ్యాగులు పాతి పెట్టిన విషయం తెలియక ఆ టీచర్ ఏమో ట్యూషన్ చెప్తాను అని పిలుస్తోంది. ఇప్పుడు వెళ్ళి మనం టీచర్కి ఇచ్చే షాక్ తో ఆవిడకి దిమ్మ తిరిగిపోతుంది. పదండి పదండి పదండి. చెప్పండి టీచర్. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? పిలుస్తుంటే పలకరే. మీ బ్యాగులు ఎక్కడా? అదే టీచర్, మా బ్యాగ్ లోనే వెతుకుతున్నాం. వెతుకుతున్నారా? వెతకడం ఏంటి? ఎక్కడ పెట్టారో మీకు గుర్తులేదా? గుర్తుంది టీచర్, అక్కడ షెల్ఫ్ లోనే పెట్టాం, కానీ ఇప్పుడు చూస్తే లేవు. బ్యాగులకి రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? సరిగ్గానే వెతికాం టీచర్. ఎవరో దొంగలు మా బ్యాగ్లని ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లారా? చెప్తాను. వీళ్ళు నా చేత ట్యూషన్ చెప్పించుకోవడం ఇష్టం లేక నాటకం ఆడుతున్నారు. మీతోనే బ్యాగులు తెప్పిస్తాను, చూడండి. అయ్యో, మీ బ్యాగులు పోయాయా? అనవసరంగా మంచి మంచి గిఫ్ట్లు మిస్ అయ్యారే. గిఫ్ట్ ఏంటి టీచర్? నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ బ్యాగుల్లో గిఫ్ట్లు పెట్టాను. అవునా టీచర్? ఏం గిఫ్ట్? తినేదా తాగేదా? సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీ బ్యాగులతో పాటు నేను మీకు ఇద్దాం అనుకున్న గిఫ్ట్లు కూడా పోయాయి. మీ బ్యాడ్ లక్. నాన్నా, నాన్నోయ్, తొందరగా. ఏంట్రా? అటు చూడు. నువ్వు చాలా తెలివైన వాడివి అనుకుంటున్నావు నాన్న. నన్నేమో అస్తమాను బుర్ర తక్కువ ఎదవంటావు, కానీ నీకు కూడా బుర్ర లేదు నాన్న. ఏంట్రోయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి నాన్న? మనం డబ్బు దాచిన దాని మీదేగా గుర్తుగా తులసి మొక్క నాటింది. అవును. ఇప్పుడు ఆ మొక్క చూడు ఎక్కడుందో. అవును బుల్లబ్బాయ్, ఎవరు మార్చుంటారు? ఆ పిల్ల పిశాచాలే మార్చుంటారు. పద. కింద డబ్బులున్నాయి, జాగ్రత్తగా తవ్వు. బుల్లబ్బాయ్, ఒకసారి అటు చూడు. చూసా. ఇప్పుడు ఇంట్లో డబ్బులు దొంగతనం చేసింది ఆ టీచర్ అమ్మే అని మనం చెప్తే నమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అవునా కాదా? అవును నాన్న. నన్ను నువ్వు, నిన్ను నేను, మనకు అప్పిచ్చేవాళ్ళు తప్ప మనల్ని ఇంట్లో వాళ్ళు నమ్ముతారంటావా? అందుకేరా ఈ విషయాన్ని పిల్లల చేతే పలికించాలి. టీచర్ అమ్మే దొంగతనం చేసిందని పిల్లలే బలంగా చెప్పేలా చేయాలి. వాళ్ళెందుకు చెప్తారు నాన్న? వాళ్ళు చెప్పర్రా, వాళ్ళ చేత మనమే చెప్పించాలి. పద. ఏంట్రా, ఏమైంది? ముగ్గురు అదోలా ఉన్నారేంటి? కొంపదీసి అసలు విషయం మీకు కూడా తెలిసిపోయిందా? అసలు విషయమా? ఏ విషయం? ఇందాక మీ అమ్మమ్మ టీచర్కి బీరువా తాళాలు ఇచ్చింది కదా. అవును, నాకు కాకుండా ఆ టీచర్కి ఇచ్చింది. అదే అదునుగా తీసుకుని టీచర్ బీరువాలో నుంచి చాలా డబ్బులు కట్టలు దొంగతనం చేసింది.
నువ్వనేది? అవును నందిని, టీచర్ డబ్బులు కట్లో దొంగతనం చేసింది. ఈ విషయం మేము చెబుదామంటే ఇంట్లో వాళ్ళెవరూ నమ్మేటట్లేరు. అందుకే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాం. సరే పదండి, అమ్మమ్మకి చెప్పేద్దాం. ఆగండి ఆగండి, ఏమని చెప్తావు? మనం చెప్తే ఆవిడ నమ్ముతుందా? ఆ టీచర్ని ఎంతగా నెత్తిన పెట్టుకుందో మీకు తెలుసుగా. అలాగని ఊరికే వదిలి. మీరు నా పక్కనుంటే నేను అడవిలో అయినా ఆనందంగా ఉంటాను. నేను చెయ్యని తప్పుకి వాళ్ళిద్దరూ నన్ను నిందిస్తుంటే చాలా బాధేస్తుందండి. వాళ్ళంత బలంగా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు నా రూమ్ లోకి ఆ 2 లక్షలు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇంకెవరు బాను, ఇదంతా వెంకటరత్నం బుల్లబ్బాయి చేసిన ప్లానే. వాళ్లే డబ్బులు దొంగతనం చేసి నింద నీ మీద మోపాలని చూస్తున్నారు. వాళ్లే చేశారు అనడానికి మన దగ్గర సాక్ష్యాలేం లేవు కదండి. ముందు మనం అవే సంపాదించాలి బాను. ఎలాగా? నాకు తెలిసి వీళ్లే డబ్బు తీశారు కాబట్టి ఆ డబ్బు ఇంకా ఇల్లు దాటి బయటకెళ్ళి ఉండదు. వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో పెట్టుంటారు. ఈ ఇంటికి ముందు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఆ డబ్బు బయటకెళ్లే అవకాశం ఉండదు. అప్పుడు వాళ్లే ఆ డబ్బు ఎక్కడ ఉందా అనేది తెలిసేలా చేస్తారు. వాళ్లే ఈ పని చేశారని కన్ఫర్మ్ గా నమ్మడానికి వీల్లేదు కదండి. అందుకే బాను, నాన్నమ్మతో చెప్పి ఈ ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేద్దాం. వాళ్లే చేశారు లేదా వాళ్ళ చేత ఎవరైనా చేయించారో మనమే ఒక ప్లాన్ వేసి కనుక్కుందాం. ఇక దీని గురించి ఆలోచించుకో, పడుకో. ఏంటి బాను? మీరొక్కరూ నన్ను నమ్మితే ఈ ప్రపంచం మొత్తం నా మీద నిందలేసినా నేను బాధపడినండి. మీరే నాకు ముఖ్యం. మీరు నమ్మితే చాలు. మీరు అంటున్నారు కదా, నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఈ దొంగతనం ఎవరు చేశారో, అసలు దొంగలెవరో నేనే నిరూపిస్తాను. అత్తయ్య, టిఫిన్ చేతురుగాని రండి. టీచర్ అమ్మ చేసిందా? ఇంకా లేదత్తయ్య. నానమ్మా, ఏంటి నాన్నా? ఈ రోజు నుంచి మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ని పెడదాం అనుకుంటున్నాను నానమ్మా. సెక్యూరిటీ గార్డా? సెక్యూరిటీ గార్డ్ ఎందుకు రఘు? ఎలక్షన్స్ అంతా అయిపోయాక ప్రచారం జరిగినట్టు దొంగతనం అయిపోయాక సెక్యూరిటీ ఎందుకన్నాయా? ఆ దొంగను పట్టుకోవడానికే ఈ సెక్యూరిటీ గార్డు. దొంగెవరో తెలిసిపోయాక ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఎందుకు? పోలీసులు పిలవాలి గాని సెక్యూరిటీ గార్డ్ని పిలిస్తే వాడేం చేస్తాడు? బాబాయ్, మీకెంతకు ముందే చెప్పాను, టీచర్ అమ్మ దొంగతనం చేసిందంటానికి మీ దగ్గర సాక్ష్యాలు లేవు. అలాంటప్పుడు ఆవిడ నిందించడం కరెక్ట్ కాదు. నువ్వెన్నైనా చెప్పు రఘు, పశువులు పాకలో ఉండాలి, పనోళ్లు పెరట్లో ఉండాలి. ఇంట్లోకి ఆహ్వానించి మనతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి తాళాలు కూడా చేతికిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. పెద్దమ్మ టీచర్ అమ్మకు తాళాలిచ్చిన మాట వాస్తవమే. టీచర్ అమ్మ బీరువా ఓపెన్ చేసి అందులోంచి 10 లక్షలు తీసి సుబ్రహ్మణ్యం భార్యకిచ్చింది వాస్తవమే. ఇప్పుడు బీరువాలో 50 లక్షలు పోయింది వాస్తవమే. ఇంకా సాక్ష్యాలేముంటాయి రఘు ఆవిడే తీసింది అనడానికి? కాపు కాసేవాడు కన్ను వేయడానికి ఒక్క క్షణం చాలు బాబాయ్. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికే ఈ సెక్యూరిటీ గార్డుని పెట్టింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు నాన్న? ఏం లేదు నాన్నమ్మా, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకెళ్లే వాళ్ళని, బయట నుంచి ఇంట్లోకి వచ్చేవాళ్ళని, అది ఎవరైనా సరే ఆ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసే పంపిస్తాడు. ఇంట్లో డబ్బు పోయింది కాబట్టి ఆ డబ్బు ఇంట్లోనే ఎక్కడో చోట ఉండే ఉంటుంది. అది ఎవరు తీసినా గానీ ఇంట్లో ఉన్న డబ్బు బయటికి వెళ్లాలంటే
ఆ సెక్యూరిటీ చెక్ చేయాల్సిందే. ఆ విధంగా అయినా దొంగ ఎవరో తెలిసిపోతుందన్నమా. అలాగే నాన్న, నీ ఇష్టం. పదరా. టీచర్ అమ్మా, మీరు రాత్రి నుంచి ఏం తినలేదు, రండి టిఫిన్ చేద్దురు. నాకు ఆకలిగా లేదు పద్మావతి గారు. బాను, నువ్వేమీ ఎక్కువగా ఆలోచించుకో. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా టిఫిన్ చేయి. రా టీచర్ అమ్మా, మీ ఆయన చూసుకుంటాను అంటున్నాడు కదా, ఇంకా టెన్షన్. ఆ సోదమ్మ ఒక్కసారిగా నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఇలా మన ఇంటికొచ్చి మనల్ని ఇద్దరిని ఇరికిస్తుందని మనం ఏమైనా కలగన్నామా? ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఈ గోరింటాకు పండిందో లేదో టెస్ట్ చేద్దామా? ఊరే, అలాంటి వాళ్ళు చెప్పింది నిజమవుతుందిరా. ఈ గోరింటాకు మన ఇద్దరికి పండనే పండదు. సరే, ఓసారి పెట్టుకుని చూద్దాం ఏం జరుగుద్దో. పెట్టుకో. నాన్న, ఇట్టించిటే పారిపోతాం రా నాన్న. నానమ్మ చేతిలో చావడం కన్నా వేరే నియోజకవర్గంలో నాయకుల పోస్టర్లు గోడలు కంటించుకుంటూ ఫ్లెక్సీలు కటౌట్లు కట్టుకుని బ్రతికేద్దాం రా నాన్న. ఒరే బుల్లబ్బాయ్, నువ్వు అంత కంగారు పడకు. ఇప్పుడు మనకు కూడా గోరింటాకు పండినట్టుగానే ఏదైనా చేతులకు రాసుకుని వెళ్దాం. నాన్న, భలే ఐడియా ఇచ్చావు. అందరూ వచ్చారుగా. నానమ్మా, నా నుంచే స్టార్ట్ చేస్తాను. బావా, నీకు గోరింటాకు బాగా పండిందంటే నీకు అందమైన భార్య వస్తుందన్నమాట. ఒసే పిచ్చి మొద్దు, భావం చేసుకోబోయేది నువ్వే కదే. అందుకే అన్నానే ఆ అందమైన భార్య నేనే అని. అబ్బో, నీకు ఈ మధ్య చాలా తెలివితేటలు పెరిగిపోయాయక్క. ఏ, ముందు మీ చేతులు చూపించండి. చూపించు. టీచర్ అమ్మ ఎక్కడా? టీచర్ అమ్మా, రండి టీచర్, రండి. మీకు ఖచ్చితంగా గోరింటాకు పండలేదు కదూ, చూపించండి. అదేంటి టీచర్ అమ్మా, మీ చేతుల్లో గోరింటాకు పండింది అంటే ఆ సోదమ్మ చెప్పింది నిజం కాదా? ఆవిడ చెప్పింది వాస్తవమే నందిని. నేను తీయలేదు కాబట్టి నాకు పండింది. బాబాయ్, బుల్లబాయ్, చూపించండి.
మీరు ఇంట్లో అందరి చేతులు పండాయి. ఇది తప్పకుండా పనివాళ్ల పనే అయి ఉంటుంది అనుకున్నాను, కానీ వాళ్ళ కూడా పండింది. రఘు, ఇంట్లో అందరి చేతులు పండాయి, మరి డబ్బే వేయనట్టు? కరివేపాకు నూరు పెట్టినా మీకు గోరింటాకులా పండిందంటే ఇది ఖచ్చితంగా మీ పనే. నానమ్మా, దొంగలెవరో దొరికిపోయారు నానమ్మా. ఎవరు నాన్నా? వీళ్ళిద్దరే. ఏరా, బుద్ధుందా మీకు? మీ నాన్న తాగుడికి బానిసై పేకాట్లో ఆస్తంతా పోగొట్టుకుని మిమ్మల్ని నడి రోడ్డు మీద పడేస్తే నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి నీ తర్వాత నీకు పుట్టిన నీ పెళ్ళేడుకొచ్చిన కొడుకును కూడా నేనే సాకుతున్నాను.